ఇప్పుడంటే అందరూ పబ్జీ, ఫ్రీ ఫైర్, ఎస్పాల్ట్ అని అన్ని షూటింగ్ అండ్ రేసింగ్ గేమ్స్ ఆడుతున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఆడ మగ చిన్న పిత్త తేడా లేకుండా అందరూ ప్రతిరోజు గంటల తరబడి ఒకే ఒక్క గేమ్ ని ఆడేవాళ్ళు, అదే టెంపుల్ రన్. ఇప్పటి జనరేషన్ కి దీని గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ అప్పట్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో ఈ టెంపుల్ రన్ గేమ్ ఖచ్చితంగా ఉండేది. టెంపుల్ రన్ అనేది అప్పటి వాళ్ళకి ఒక ఎమోషన్ లా కూడా మారిపోయింది. అయితే ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న ఈ గేమ్ ఒకే ఒక్క కారణంగా పడిపోయి ఆ గేమ్ కంపెనీని దారుణమైన నష్టాల్లోకి తీసుకెళ్లింది. అసలు టెంపుల్ రన్ గేమ్ ని కనిపెట్టింది ఎవరు? జీరో నుండి హీరోస్ గా వాళ్ళు ఎదిగారు. 1000 కోట్లు తెచ్చిపెట్టిన టెంపుల్ రన్ కి సడన్ గా ఎందుకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది? టెంపుల్ రన్ పతనానికి అసలు కారణం ఏంటి? త్వరలోని టెంపుల్ రన్ 3 రాబోతుందా అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమంది టెంపుల్ రన్ ఆడారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. కీత్ షెపర్డ్ మరియు నటాలియా లోకియా నోవా అనే భార్యాభర్తలు ఈ టెంపుల్ రన్ గేమ్ ని డిజైన్ చేశారు. అయితే ఈ గేమ్ తయారు చేయడానికి ముందు ఈ ఇద్దరు వెన్గా టెక్నాలజీస్ అనే కంపెనీలో పనిచేస్తూ హాస్పిటల్కి అవసరమైన సాఫ్ట్వేర్ ని తయారు చేసేవారు. అయితే అక్కడ వాళ్ళకి అంతా బాగానే ఉన్నా మన సొంతగా ఏమైనా తయారు చేస్తేనే కదా మన క్రియేటివిటీ ఎంతో తెలుస్తుంది అని అనుకునేవారు. కీత్ కు చిన్నప్పటి నుండి గేమ్స్ డెవలప్ చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది. దాన్ని అతను ఒక హాబీలో మార్చుకున్నాడు. అలాగే అతనికి యాపిల్ కంపెనీ అన్నా ఐఫోన్ అన్నా కూడా చాలా ఇష్టం ఉండేది. కొత్త ఐఫోన్ లాంచ్ అయితే చాలు అతనే ముందు క్యూలో నిల్చునేవాడు. అయితే 2008లో యాపిల్ యాప్ స్టోర్ త్వరలో లాంచ్ చేస్తున్నట్లు స్టీవ్ జాబ్స్ ప్రకటించగా ఆ ఒక్క ప్రకటన కీత్ అండ్ నటాలియాల లైఫ్ ని మార్చేసింది. యాపిల్ యాప్ స్టోర్ త్వరలోనే రాబోతూ ఉండడంతో ఆ ఇద్దరు తమ ఉద్యోగాలని వదిలేసి గేమ్ ని తయారు చేయాలని డిసైడ్ అయ్యి 2008లో తమ ఫస్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అలా ఇమాన్జీ అనే ఒక గేమింగ్ స్టూడియోని స్టార్ట్ చేసి ఇమాన్జీ అనే పేరుతో వర్డ్ ఫజిల్ గేమ్ ని తయారు చేసి యాప్ స్టోర్ లోకి తీసుకొచ్చారు. ఇక ఆ గేమ్ యాప్ స్టోర్ ద్వారా మొదటి నెలలోనే $5,000 సంపాదించి తాము అనుకున్న దానికంటే సూపర్ సక్సెస్ అయింది. అలా ఆ సక్సెస్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. దాంతో ఆ తర్వాత ఇంకొంత అడ్వాన్స్ గా ఉండే మరికొన్ని వర్డ్ ఫజిల్ గేమ్స్ వీళ్ళు లాంచ్ చేశారు. కానీ అవేమీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఈ ఫజిల్ గేమ్స్ కాకుండా ఏదైనా పెద్ద చేయాలని అనుకున్నారు. దాంతో చిన్నపిల్లల కోసం లిటిల్ రెడ్ స్లెడ్ అనే పేరుతో 3D రేసింగ్ గేమ్ ని తయారు చేసి దాన్ని క్రిస్మస్ లోపు అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఆ గేమ్ కాన్సెప్ట్ చాలా సింపుల్. కార్టూన్ కిడ్ స్నో మౌంటైన్స్ పై రేస్ చేస్తూ గాల్లోకి ఎగురుతూ అబ్స్టాక్సల్స్ నుంచి తప్పించుకొని ఫినిష్ లైన్ కి చేరతాడు. ఇది పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుందని కీత్ అండ్ నటాలియాలు అనుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ ప్రాజెక్ట్ 6 నెలల కంటే మార్చ్ లో కంప్లీట్ అయింది. అప్పటికే క్రిస్మస్ సీజన్ అయిపోవడంతో దీనివల్ల ఫౌండర్స్ పెద్ద నష్టాలు చవిచూశారు. అలాగే ఇక మీదట సీజనల్ గేమ్స్ తయారు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. అలా ఆ తర్వాత 2009లో హార్బర్ మాస్టర్ అనే మరో గేమ్ ని వీళ్ళు లాంచ్ చేయగా ఆ గేమ్ వల్ల ఇమాన్జీ కంపెనీ ఒక సంవత్సరంలోనే $1,00,000 సంపాదించింది. దాంతో కీత్ అండ్ నటాలియాలు చాలా ఎక్సైట్ అయిపోయి కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇక మీదట చిన్న చిన్న గేమ్స్ చేయకూడదని నెక్స్ట్ తయారు చేసే గేమ్ చాలా ఎక్సైటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండాలని డిసైడ్ అయ్యి అప్పటి వరకు ఇద్దరే ఉన్న తమ టీమ్ లోనికి కిరిల్ చాంగో అనే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని హైర్ చేసుకున్నారు. దాంతో ఆ ముగ్గురు మ్యాక్స్ అడ్వెంచర్ అనే గేమ్ పై పని మొదలు పెట్టి దానికోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ఆ గేమ్ రిలీజ్ అయ్యాక చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ ఎలా ఆడాలో అర్థం కాక ఆ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసేవారు. దాంతో ఆ గేమ్ వల్ల ఇమాన్జీ కంపెనీకి చాలా నష్టం వచ్చింది. అయితే ఆ నష్టం నుండి ఒక అదృష్టం పుట్టినట్టు ఫెయిల్ అయిన తన గేమ్ విషయంలో కీత్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించాడు. అదేంటంటే మ్యాక్స్ అడ్వెంచర్ గేమ్ లో క్యారెక్టర్ కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు యాసర్స్ చాలా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అయ్యేవారు. అప్పుడే అతనికి టెంపుల్ రన్ ఆలోచన వచ్చింది. నిజానికి మ్యాక్స్ అడ్వెంచర్ ఫెయిల్యూర్ తర్వాత తదుపరి గేమ్ సింపుల్ గా ఇన్స్ట్రక్షన్లు లేకుండా ఎవరైనా ఆడగలిగినట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలని టీమ్ డిసైడ్ అయింది. కానీ కీత్ తన ఆలోచనలను చెప్పడంతో అందరూ తమ డెసిషన్ ని మార్చుకొని ఫ్యాన్సీ గ్రాఫిక్స్ ఏం లేకుండా గేమ్ కోసం మొదట ఒక బేసిక్ స్క్రీన్ ని క్రియేట్ చేశారు. అయితే ఆ గేమ్ లోని రన్నింగ్ క్యారెక్టర్స్ ని చూసిన తర్వాత కిరిల్ కి గేమ్ ని ఒక టెంపుల్ ఏరియాలో సెట్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇక ఆ ఐడియా అందరికీ నచ్చగా గేమ్ లో మెయిన్ క్యారెక్టర్ ఎందుకు పరిగెత్తాలి అని ఒక క్వశ్చన్ ఎదురైంది. దాంతో
కీత్ గేమ్ స్టోరీకి ఒక మిథలాజికల్ ట్విస్ట్ ని యాడ్ చేయగా ఒక ఎక్స్ప్లోరర్ టెంపుల్ నుండి విలువైన దాన్ని దొంగలించి మిస్టీరియస్ వరల్డ్ లోకి చిక్కుకొని కాన్స్టెంట్ గా రన్ చేసే విధంగా గేమ్ డిజైన్ చేశారు. ఇక ఆ తర్వాత గేమ్ క్యారెక్టర్ వెనుక ఒక రోలింగ్ స్టోన్ పడుతూ ఉంటుందని, దాంతో ప్లేయర్ ఫైట్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి పరిగెడుతూనే ఉండాలని అనుకున్నారు. గేమింగ్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండేందుకు ఆ స్టోన్ ప్లేస్ లో కిరాల్ డెవిల్ మంకీని పెడదామని ఐడియా ఇచ్చాడు. దాంతో భయంకరంగా కనిపించే ఆ మంకీ డిజైన్ ను చేయించాడు. దాన్ని చూసిన తర్వాత టీమ్ లో డిబేట్ స్టార్ట్ అయ్యాయి. నటాలియా ఈ మంకీ చాలా భయంకరంగా ఉందని ఫీల్ అవ్వగా ప్రజలు కూడా భయపడి తమ గేమ్ ని డిలీట్ చేస్తారేమో అని చెప్పింది. ఇందుకు కీత్ కూడా నటాలియాని సపోర్ట్ చేయగా భయంకరంగా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడతారు అని కిరిల్ ఆ ఇద్దరిని కన్విన్స్ చేయగా ఒక లాంగ్ డిబేట్ తర్వాత టెంపుల్ రన్ గేమ్ ని 99 సెంట్స్ కి ఆగస్టు 4, 2011 యాప్ స్టోర్ లో లాంచ్ చేశారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగానే గేమ్ ని చాలా మంది ప్రజలు ఇష్టపడి చాలా మంది డౌన్లోడ్స్ చేసుకున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత సీన్ రివర్స్ అయింది. గేమ్ పాపులారిటీ చిన్నగా తగ్గిపోతూ డౌన్లోడ్స్ కి పడిపోయాయి. మొబైల్ గేమింగ్ ప్రపంచంలో దీన్ని డెత్ స్పైరల్ అంటారు. గేమ్ ఒక్కసారి డౌన్ అయితే బ్యాకప్ తీసుకురావడం దాదాపు అసాధ్యమే. ఇక అప్పుడే ఇమాన్సీ టీం ఒక ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకొని డిసెంబర్ 2011 నుండి టెంపుల్ రన్ ని ఫ్రీగా అందుబాటులోకి తెచ్చింది. దాంతో టెంపుల్ రన్ గేమ్ డౌన్లోడ్స్ ఒక తుఫాన్ లో మారిపోయి ఈ గేమ్ డిసెంబర్ 2011లో ఐట్యూన్ స్టోర్స్ టాప్ 50 మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ లో చేరింది. గేమ్ లో వచ్చే యాడ్స్ ద్వారా ఇమాన్సీ కంపెనీ ఫుల్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళగా అప్పటి వరకు ఐఫోన్ యూజర్స్ కి మాత్రమే ఉన్న ఆ గేమ్ ని ఆండ్రాయిడ్ కి కూడా తీసుకురావాలని కీత్ అండ్ నటాలియాలు ఫిక్స్ అయ్యి మార్చ్ 17, 2012 టెంపుల్ రన్ ఆండ్రాయిడ్ వెర్షన్ ని రిలీజ్ చేశారు. దాంతో 3 రోజుల్లోనే ఆ గేమ్ 10 లక్షల డౌన్లోడ్స్ ని సొంతం చేసుకుంది. అలా ఆ గేమ్ ప్రతి ఒక్కల మొబైల్స్ లో కనబడేది. అందరూ తమ హై స్కోరర్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాని గేమ్ ప్లే వీడియోలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. ఈ క్రేజ్ వల్లే ఈ గేమ్ ఒక్క సంవత్సరంలోనే 10 కోట్ల డౌన్లోడ్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ టెంపుల్ రన్ గేమ్ ని వరల్డ్ వైడ్ గా ప్లేయర్స్ 10 బిలియన్ సెషన్లు ఆడారు. దీన్ని టైమ్ లోకి కన్వర్ట్ చేస్తే ఈ టెంపుల్ రన్ గేమ్ ని ప్రజలు 54,000 సంవత్సరాలు ఆడినట్టు. అలా గ్లోబల్ సెన్సేషన్ అయిన ఈ గేమ్ పై హాలీవుడ్ దృష్టి పడింది. దాంతో 2012లో డిజ్నీ ఇమాన్సీ స్టూడియోస్ తో జాయిన్ అయ్యి తమ బ్రేవ్ సినిమా ఆధారంగా టెంపుల్ రన్ బ్రేవ్ అనే కొత్త గేమ్ ని తీసుకొచ్చారు. అది కూడా హిట్ అవ్వడంతో ఆ తర్వాత 2013లో మరో వర్షన్ ని లాంచ్ చేశారు. ఆ తర్వాత డిజ్నీ ఫిలిం ఓజెడ్ ది గ్రేట్ అండ్ పవర్ఫుల్ సినిమా ఆధారంగా టెంపుల్ రన్ ఓజెడ్ అనే మరో గేమ్ ని లాంచ్ చేశారు. ఈ గేమ్ రిలీజ్ అయిన కొన్ని నెలలకే టెంపుల్ రన్ ని కూడా లాంచ్ చేయగా ఆ గేమ్ ముందు వచ్చిన వాటికన్నా చాలా థ్రిల్లింగ్ గా ఉండడంతో 2 వారాల్లోనే 5 కోట్ల డౌన్లోడ్స్ ని సొంతం చేసుకుని యాప్ స్టోర్ రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ఆ తర్వాత ఆ గేమ్ లోకి ఉసేన్ బోల్ట్ లాంటి కొంతమంది ఫేమస్ సెలబ్రిటీల క్యారెక్టర్స్ కూడా యాడ్ చేయడంతో టెంపుల్ రన్ 2 ఉసేన్ బోల్ట్ అంత స్పీడ్ గా మార్కెట్ లో పరిగెత్తింది. అయితే టెంపుల్ రన్ 2 మంచిగా కనిపించినప్పటికీ కొంతకాలం తర్వాత అదే పరిగెత్తడం, అవే జెమ్స్, ఎండ్లెస్ డిజైన్ వల్ల ప్రజలు గేమ్ ఆడడం చిన్నగా ఆపేశారు. ఇక అప్పుడే SYBU అనే కంపెనీ టెంపుల్ రన్ లాంటి థీమ్ తో 2012లో సబ్వే సర్ఫస్ ఆ గేమ్ ని లాంచ్ చేసింది. టెంపుల్ రన్ కంటే అది గ్లోయింగ్ సబ్వేలు ఇంకా హోవర్ బోర్డులు, బ్యాక్గ్రౌండ్ లో కూల్ హిప్ హాప్ మ్యూజిక్ తో సూపర్ గా అనిపించడం, ప్రతి నెల ప్యారిస్, టోక్యో, కైరో వంటి సిటీల థీమ్స్ తో కొత్త కొత్త అప్డేట్స్ రావడంతో టెంపుల్ రన్ ఫ్యాన్స్ అందరూ చిన్నగా సబ్వే సర్ఫేస్ వైపు వెళ్ళిపోయారు. అలా 2018 నాటికి సబ్వే సర్ఫేస్ వరల్డ్ మోస్ట్ డౌన్లోడ్ లో డెడ్ మొబైల్ గేమ్ గా అవతరించింది. ఇక 2015 తర్వాత యాప్ స్టోర్ మొత్తం మినియన్ రష్, సోనిక్ డాష్, ఏజెంట్ డాష్, రన్నింగ్ ఫ్లైట్ అంటూ కౌంట్లెస్ రన్నర్ గేమ్లతో నిండిపోయింది. అయితే ఇమాన్సీ స్టూడియోస్ మళ్ళీ తమ గేమ్ తో పుంజుకోవాలని VR ను సామ్సంగ్ గేర్ VR బాక్స్ కోసం 2014లో టెంపుల్ రన్ VR వెర్షన్ ని లాంచ్ చేసింది. కానీ అప్పటికి VR డివైసెస్ అంతగా పాపులర్ కాకపోవడంతో అది సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత నవంబర్ 2016లో టెంపుల్ రన్ ట్రెజర్ హంటర్స్, 2021లో టెంపుల్ రన్ ఫజిల్ అడ్వెంచర్ అనే 2 ఫజిల్ గేమ్స్ లాంచ్ చేశారు. కానీ అప్పటికి అందరూ పబ్జీ, ఫ్రీ ఫైర్ అనే యాక్షన్ గేమ్స్ కి బాగా అలవాటు పడిపోవడంతో ఆ ఫజిల్ గేమ్స్ ని ఎవరు పట్టించుకోలేదు. అయితే త్వరలోనే స్టన్నింగ్ విజువల్స్ తో హై గ్రాఫిక్స్ లో టెంపుల్ రన్ 3 ని మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు ఇమాన్సీ స్టూడియోస్ ప్రామిస్ చేసింది. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎటువంటి న్యూస్ కూడా బయటికి రాలేదు. కానీ టెంపుల్ రన్ ఫ్యాన్స్ మాత్రం టెంపుల్ రన్ 3 తో ఇమాన్సీ స్టూడియోస్ మళ్ళీ టాప్ లోకి వెళ్ళాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.